కళాయి వేడి చేసి నూనె వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత పల్లీలు ఉద్దిపప్పు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయి వేడి చేసి నూనె వేసుకొని కరివేపాకును వేసి చిన్న మంటపై కొద్దిసేపు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి వేసుకొని ఈ పొడిని వేయించుకున్న పప్పులలో వేసి కలుపుకోవాలి. ఉడికించిన అన్నం వేసి కలుపుకుంటే కరివేపాకు అన్నము తయారైనది. కళాయి వేడి చేసి నూనె వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి వేయించి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఉడికించిన పచ్చి అలసందలు వేసి కలుపుకోవాలి. ఉడికించిన అన్నం వేసి కొత్తిమీర తురుము వేసి కలుపుకుంటే అలసందల అన్నము తయారైనది. కళాయి వేడి చేసి నూనె వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత పల్లీలు ఉద్దిపప్పు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయి వేడి చేసి నూనె వేసుకొని కరివేపాకును వేసి చిన్న మంటపై కొద్దిసేపు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి వేసుకొని ఈ పొడిని వేయించుకున్న పప్పులలో వేసి కలుపుకోవాలి. ఉడికించిన అన్నం వేసి కలుపుకుంటే కరివేపాకు అన్నము తయారైనది. కళాయి వేడి చేసి నూనె వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి వేయించి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఉడికించిన పచ్చి అలసందలు వేసి కలుపుకోవాలి. ఉడికించిన అన్నం వేసి కొత్తిమీర తురుము వేసి కలుపుకుంటే అలసందల అన్నము తయారైనది.